హ్యాపీ వినాయక చవితి. ఈ సంవత్సరం వినాయకుడిని నేనే తయారు చేశాను అండ్ డెకరేషన్ కూడా నేనే చేశాను. నా ముందు షాప్ చూస్తుంటే అర్థమవుతుంది నేను డెకరేషన్ ఎలా చేశాను అనేది. చాలా తిప్పలు పడి చేశాను, బట్ అవుట్కమ్ అయితే మనం చాలా బాగా వచ్చింది. మరి ఈ ఇయర్ చాలా స్పెషల్ వినాయక చవితి అని చెప్పాను కదా, ఎందుకంటే మా పాప పుట్టిన తర్వాత మేము ఫస్ట్ చేసుకుంటున్న ఫెస్టివల్ అనమాట వినాయక చవితి. నేను మా హస్బెండ్ అండ్ మా లిటిల్ ప్రిన్సెస్ కలిపి చేసుకుంటున్న ఫస్ట్ ఫెస్టివల్ ఇది. మా పూజ అయితే చాలా బాగా అయింది. మీరు కనుక నా డెకరేషన్ బ్లాగ్ కానీ అండ్ వినాయకుడిని ఎలా తయారు చేయడం చూడకపోతే వెంటనే చూసేయండి. అండ్ ఈసారి ప్రసాదాలకి నేను ఫస్ట్ టైం మిల్క్ మోదకం చేశాను. ఇది కూడా నేను త్వరలోనే పోస్ట్ చేశాను, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వినాయక చవితి రోజు చేసే ప్రసాదాలు అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈసారి మిల్క్ మోదకపై చాలా ఇష్టం పెరిగిపోయింది. దాని ఈవినింగ్ అయ్యేసరికి మేము నిమజ్జనం చేసేసి ఆ వాటర్ని మేము తీసుకెళ్ళి మా గార్డెన్లో ప్లాంట్స్ అన్నిటికీ వేస్తాను. మీరు కనుక గార్డెన్ బ్లాగ్ చూడాలి అనుకుంటే నాకు కమెంట్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. బాయ్.